మిలిటరీ రూల్ కాకపోకుండా ప్రజా పరిపాలన ఉండాలి అని చెప్పి ఒక్క ఓటు మెజారిటీతో పీపుల్స్ రూల్ వచ్చిందనమాట, మిలిటరీ రూల్ లేకపోతే. అంతవరకు ఎందుకు 1999లో మనకు అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒక్క ఓటుతో ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్ కోల్పోయారు. మనకు అందరికీ తెలుసు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అంటే ఏం చెప్తారు, హిందీ అండ్ ఇంగ్లీష్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన దేశానికి అఫీషియల్ లాంగ్వేజ్ గా ఏది ఉండాలి అంటే ఒక్క ఓటుతో హిందీ ఉండాలని నిర్ణయించబడింది. అంతవరకు ఎందుకు? మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇంకొక సెన్సిటివ్ టర్మ్ ఏంటో తెలుసా మీకు అందరికీ. మనకు పక్కన మన రాజస్థాన్ ఎలక్షన్ జరిగి ఒక 15 years కింద రాజస్థాన్ ఎలక్షన్ జరిగితే సీఎం క్యాండిడేట్ అతను ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ ఒక పార్టీ ప్రకటించేసింది. అన్ని కనుక కరెక్ట్ జరిగింటే అతను గెలిచిన సీఎం అయ్యేవాడు. ఒక్క ఓటుతో ఓడిపోయి సీఎం కాలేకపోయాడు. సో మీరు వేసే ఒక్క ఓటు ఏదైతే రిజిస్టర్ చేసుకుని ఎన్రోల్ చేసుకుని వేసే ఒక్క ఓటు ఏదైతే ఉంటుందో అది కంట్రీలో ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది. వీఆర్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓట్ అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంది. ఇప్పుడు మనకందరం కూడా 5 years ఒకసారి డెమోక్రటిక్ ఫెస్టివల్ వస్తుంది. మనందరూ తెలుసు, జనవరిలో సంక్రాంతి వస్తుంది, కలర్ఫుల్లో దీపావళి నవంబర్లో వస్తుంది, అక్టోబర్లో దసరా వస్తుంది, సెప్టెంబర్లో వినాయక చవితి వస్తుంది. ప్రతి ఫెస్టివల్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. కానీ ఈ డెమోక్రటిక్ ఫెస్టివల్ మాత్రం 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. సో నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఫెస్టివల్స్కి ఎంత గొప్పగా రెడీ అవుతామో ఈ ఫెస్టివల్ కూడా రెడీ అవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంది. మరి మేజర్ యూత్ డిపార్ట్మెంట్ నుంచి నేను మీకు చెప్పేది ఏంటంటే మన దేశంలో 60% యూత్ ఉన్నారు. ఈ దేశం మారాలన్నా నాశనం అవ్వాలన్నా రెస్పాన్సిబిలిటీ ఎవరి చేతిలో ఉంది? యూత్. ఎవరి చేతిలో ఉంది? యూత్. సో కాబట్టి మీరు కనుక ఓటుకి ఎన్రోల్ చేసుకొని ఓటు కనుక క్యాస్ట్ చేస్తే మీరు ఎవరైతే రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళ రేపు పాలసీ చేసేది. మన స్టేట్ లాస్ అని ఎవరు చేస్తారు? ఎమ్మెల్యేలు చేస్తారు. చట్టాలు చేసేది ఎవరు? ఎమ్మెల్యే. పొద్దున్న లేచినా చివి బాలేవు అవి బాలేవు దేశంలో అది బాలేదు అంటారు. కానీ మనకి ఇచ్చిన ఓటు రేట్ వినియోగించుకుంటున్నామా? రైట్ పర్సన్స్ ఎన్నుకుంటున్నామా? రైట్ పర్సన్స్ ని మనం యాక్ట్ చేసేది పంపిస్తున్నామా? మన చట్టాలన్నీ ఎవరు చేసే స్టేట్ అయితే ఎమ్మెల్యేస్ చేస్తారు, సెంట్రల్ అయితే ఎంపీస్ చేస్తారు. మీరు ఎవరికైతే కరెక్ట్ పర్సన్ ఓట్ వేసి అక్కడ పంపిస్తారో వాళ్ళు ఈ దేశ సుప్రీం హెడ్ ఎన్నుకుంటారు. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? హానరబుల్ ప్రెసిడెంట్. హానరబుల్ ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకుంటారు? ఇక్కడ ఉండే లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అక్కడ ఉండేటువంటి ఎంపీస్ కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నుకుంటారు. అంటే మీరు ఎవరికైతే ఓటేసి గెలిపించారో వాళ్ళు ఓటేసి మళ్ళీ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎన్నుకుంటారు. ఇప్పుడు మేడం చెప్పారు ఎలక్షన్ కమిషన్ హూ అపాయింట్స్ ఎలక్షన్. ఈసారి మనం ఒకే నిర్ణయం తీసుకున్నాం. 10 నిమిషాల టైం కేటాయించి ఎంత 10 నిమిషాలు టైం కేటాయించి ఓటుకి ఎన్రోల్ చేసుకున్నాం. 7 నిమిషాలు ప్రశాంతంగా భారతదేశాన్ని నిలుపుతారు. ఆ పవర్ మీ దగ్గరే ఉంది. నేను చెప్తాను, ప్రపంచంలో మీరు చదువుకుంటే థర్మల్ పవర్, విండ్ పవర్, జియో థర్మల్ పవర్ కంటే న్యూక్లియర్ పవర్ కంటే గొప్ప పవర్ ఎవరంటే మన యూత్ పవర్, మన యూత్ పవర్. సో అది నేను మీకు రిక్వెస్ట్ చేసేది. ఇంకొకటి ఏంటంటే ఎస్ఆర్ఐడికి ఒక చరిత్ర ఉంది మేడం. 2014లో స్వీప్ ప్రోగ్రామ్ కింద మనము చాలా యాక్టివిటీస్ చేసినప్పుడు వీళ్ళే ముందుకు వచ్చారు. మనకి వెబ్ కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎలక్షన్ టైంలో వెబ్ కాస్టింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచే చాలా మంది వెబ్ కాస్టింగ్ వెళ్ళారు. ఒకసారి మీ సీనియర్స్ మన ఎస్ఆర్ఐడి పేరుని జిల్లాలో అంటే అప్రిషియేట్ చేసినటువంటి మీ సీనియర్స్ కోసం గట్టిగా క్లాస్ కొట్టారు.